హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఇదైతే మా అనకాపల్లిలో పెట్టిన ఎగ్జిబిషన్ వ్లాగ్. నేను స్టార్టింగ్ పెట్టాను కదా, అవి ఏంటంటే ఎంట్రీ పాస్ అనమాట. మా కొలికి ఇచ్చే వరకు నాకు కూడా తెలీదు ఎంట్రీ పాస్ ఉంటే ఫ్రీ అని. సో పాస్ ఉన్నాయని చెప్పేసి 4 నంబర్స్ అయితే ఫ్రీగా ఎంట్రీ అయిపోయాము. మేము మొత్తం 5 నంబర్స్ కదా, సో ఇంకొకరికి ఎలాగంటే మేము 180 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఆ 180 రూపీస్ టికెట్ కూడా నేను వీడియోలో యాడ్ చేశాను. సో ఆ 180 రూపీస్ టికెట్ వల్ల ఒకటికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఒక పర్సన్కి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. అండ్ అలానే మనం ఒక 4 ఫ్రీగా ఎక్కచ్చు. అవి ఏంటంటే జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అండ్ డెవిల్ హౌస్, డ్రాగన్. మా తమ్ముడైతే ఫస్ట్ చెప్పేశాడు నేను ఏమీ ఎక్కను, డెవిల్ హౌస్కి వెళ్తానని. సరే అని చెప్పి మొబైల్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాము. తీశాడు. బయటకు వచ్చి అడిగాము ఎలా ఉంది అని చెప్పేసి. అంటే ఏమీ లేదు, అసలు సౌండ్స్ ఏమీ రావట్లేదు, జస్ట్ అలా ఐడల్స్ పెట్టారు, కింద స్కెల్టన్స్ అలా ఉన్నాయి, అంతే, భయం ఏమి వేయలేదు, నార్మల్గా ఉంది అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము. డ్రాగన్కి వెళ్ళాము. డ్రాగన్కి వెళ్తే మా చెల్లెనేది నేను జైంట్ వీల్ ఎక్కుతాను అన్నది. ఇంకా డ్రాగన్ నేను ఎక్కేసాను. మమ్మీ డాడీని ఎక్కమంటే మేము ఎక్కమని అన్నారు. సో ఇంకా నేను ఎక్కేసాను. సో ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఉంది. బ్రేక్ డ్యాన్స్ మా తమ్ముని అడిగాను, నేను ఇంకా ఎక్కను అన్నాడు. సో బ్రేక్ డ్యాన్స్ కూడా నేను ఎక్కేసాను. మా చెల్లి అయితే జైంట్ వీల్ ఎక్కేసింది. సో ఇలా అయితే పాస్ని ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసాము మేము. ఆ పాస్ ఉన్న వాళ్ళకి 10 రూపీస్ ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు పాస్ కోసం అయితే చెప్పాను. ఇప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చెప్తాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ మంచి మంచి సీనరీస్ అయితే పెట్టారు. అక్కడ ఒక 2-3 స్టిల్స్ తీసుకున్నాము. లాస్ట్లో యాడ్ చేశాను, కొన్ని అయితే యాడ్ చేయలేదు. ఫొటోస్ అయిపోయాక షాపింగ్ మొత్తం ఒక రౌండ్ వేసాము. నాకైతే అంతగా ఏం నచ్చలేదు, కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. ఓన్లీ 1 తీసుకున్నా, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇంకా షాపింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఒక పాప్కార్న్ తీసుకున్నాము. తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా 7కి ఎంట్రీ అయ్యి 9కి బయటకు వచ్చేసి ఇంకా అలా పానీపూరి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇవన్నీ చిన్నపిల్లలు ఎక్కలేరు కాబట్టి చిన్నపిల్లలకి వేరేగా సపరేట్గా పాస్ ఉంటుంది. అవన్నీ చిన్నపిల్లలు అయితే ఎక్కవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. వాళ్ళకైతే వాటర్ బోటింగ్, మినీ ట్రైన్, కార్స్, ఏరోప్లైన్. చిన్నపిల్లల పాస్కి అయితే పాప్కార్న్ ఫ్రీ ఇస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అలా అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో బయటికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. అంతే ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.